హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శృతి టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేనైతే మన ఆంధ్రలో లాగానే తిరుపతి టెంపుల్ అయితే ఎలా ఉందో, సో మన తెలంగాణలో కూడా తిరుపతి టెంపుల్ని అయితే కట్టించారు. సో ఆ టెంపుల్ అయితే మనకి నియర్ బై జూబ్లీ హిల్స్ అయితే ఉంది. సో ఈరోజు ఎప్పుడు పార్క్లో అవి ఇవే కాకుండా నేనైతే డిఫరెంట్గా ఈసారి మీకు టెంపుల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు, మీకు కూడా కొంచెం అర్థమయ్యే ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదే ఫ్రెండ్స్ మన మినీ తిరుపతి టెంపుల్. ఈ టెంపుల్కి మినీ తిరుపతి అనే నేమ్ ఎలా వచ్చిందంటే, ఆంధ్రప్రదేశ్లో తిరుమల ఆలయానికి ప్రతిరూపంగా ఉండేలా ఈ టెంపుల్ని నిర్మించారు. సో అందుకే దీన్ని మినీ తిరుపతి అని అంటారు. ఈ టెంపుల్ అయితే మనకి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 92 ఎమ్మెల్యే కాలనీలో ఉంది. ఇవైతే మెట్లు చూడండి ఎన్ని స్టెప్స్ ఉన్నాయో, ఎక్కడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. ఎక్కి ఎక్కి కాళ్ళు అయితే నొప్పిలేస్తున్నాయి. చూడండి ఎంత గ్రీనరీ అయితే ఉందో, చుట్టుపక్కల చాలా చెట్లు ఉన్నాయి, చాలా మెట్లు ఉన్నాయి ఎక్కడానికి. ఈ టెంపుల్లో అయితే మనకు 8.6 అడుగుల పొడవైన వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది. అండ్ 45 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభం అయితే ఉంది. ఆంధ్రాలో ఉన్న తిరుమల టెంపుల్లో అయితే ఎలా జరుగుతాయో పూజలు, ఇక్కడ కూడా సేమ్ ఏమాత్రం తగ్గకుండా అలాంటి పూజలు అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ టెంపుల్స్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అండ్ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఆఫ్టర్నూన్ ఖాళీ టైం ఉంది కదా, ఆ సమయం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఈ టెంపుల్ని అయితే మూసివేస్తారు. ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు ఈ టెంపుల్కి. కానీ లోపల పూజలు చేయించుకోవాలంటే మాత్రం మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. సుప్రభాత సేవ చేయించుకోవాలనుకుంటే 50 రూపాయలు చెల్లించాలి. అండ్ తోమాల సేవ చేయించుకోవాలనుకుంటే 200 రూపాయలు అయితే మనం చెల్లించాలి. సో ఈ విధంగా మేమైతే స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చేసాం. ఇదైతే మనకి ఎంట్రన్స్ ద్వారము లోపలికి వెళ్ళడానికి. ఈ ఎంట్రన్స్లో అయితే మేమైతే చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చారో. ఇది ఎండాకాలం కాబట్టి సాయంత్రం అయితే చల్లగా ఉంటుందని చెప్పేసి చాలామంది భక్తులు అయితే సాయంత్రం వేళలో మాత్రమే వచ్చారు. ఎండాకాలం కాబట్టి మార్నింగ్ టైం అయితే ఎంత మార్నింగ్ వచ్చినా కానీ మనమైతే రీచ్ అయ్యేసరికి 9 అలా అవుతుంది కాబట్టి లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఎండ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈవినింగ్ టైం అయితే వ్యూ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ టైం విజిట్ చేయడానికైతే చాలామంది వచ్చారు. నేను మా ఫ్రెండ్స్తో కలిసి ఈ టెంపుల్కి అయితే వెళ్ళాను. ఎప్పుడు అన్ని ప్లేసెస్కి ఫ్రెండ్స్తోనే వెళ్తావా అంటే, ఇక్కడ ఉన్నది నాకు మాత్రం ఫ్రెండ్స్ మాత్రమే. సో అందుకే నేను ఫ్రెండ్స్తోనే అన్ని ప్లేసెస్ని విజిట్ చేస్తాను. చుట్టూ మేమైతే ప్రదక్షిణలు చేసాము. చూడండి అక్కడ ఎలా ఫొటోస్ దిగుతున్నారో టెంపుల్లో. ఈవినింగ్ టైం వ్యూ కాబట్టి ఫొటోస్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మళ్ళీ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఇదైతే పార్కింగ్ ప్లేస్. పార్కింగ్ చేసుకోవడానికి చాలా బాగుంది, చాలా ప్లేస్ ఉంది, చాలా స్పేసియస్గా ఉంది. పార్కింగ్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా నేనైతే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాను. నేను చేస్తూ ఉంటే నాతో పాటు మా ఫ్రెండ్ కూడా యాడ్ అయిపోయింది. సో మేము అలా అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నాము. ఈ టెంపుల్లో సాంప్రదాయ దుస్తులు మాత్రమే అనుమతిస్తారు. సో అందుకే నేను కూడా చాలా పద్ధతిగా ట్రెడిషనల్ వేర్గా హాఫ్ సారీ అయితే వేసుకొని అయితే నేనైతే వెళ్ళాను. చూడండి చాలా ప్లేసెస్లో ఫొటోస్ అయితే దిగుతున్నారు. మేము ఒక్కొక్క ప్లేస్ని అబ్జర్వ్ చేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసాము. ఇంకా మిగిలిన ఫ్రెండ్స్ అయితే ప్రదక్షిణలు చేయమంటే వాళ్ళైతే చేయలేదు. సో వాళ్ళకి అలాంటి అలవాట్లు అంటే లేవంట. మాకైతే అలవాట్లు ఉన్నాయి కాబట్టి మేమైతే ప్రదక్షిణలు చేసాము. చూడండి ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడ మేమైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఎప్పుడైనా కానీ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఆ దర్వాజా దగ్గర మొక్కుకోవడం చాలా మంచిది. సో మొక్కుకోండి మీరు కూడా. ఎప్పుడైనా ఎవరికైనా తెలియదంటే తెలుసుకోండి. లోపలికి అయితే వెళ్ళాము. లోపల చూడండి వ్యూ అయితే ఇలా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ మిర్రర్ ఉంది, మిర్రర్లో వీడియో చూపిస్తున్నాను మీకు. ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపల అన్నట్టు. ఇది ఇక్కడ లోపల అయితే వీడియోస్ అయితే తీయనియట్లేదు. సో అందుకే నేనైతే ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. సో కెమెరాస్ నాట్ అలౌడ్ అని చెప్పారు, మొబైల్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకే నేను ఎక్కువ వీడియోస్ అయితే తీయలేకపోయాను ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాతకి ఇంకా వేరే దేవుళ్ళు అయితే చిన్న చిన్న గుడిలాగా అయితే కట్టించారు. సో వాటిని కూడా మనం దర్శించుకుందామని చెప్పి మేమైతే వెళ్తున్నాము. ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళని మేము దర్శించుకున్నాము ఆ టెంపుల్లో.
ఇక్కడ కూడా ఒక దేవుడు ఉంటే ఇక్కడ కూడా దర్శించుకుందాం అని చెప్పేసి మేమైతే వచ్చాము. చూడండి లాక్ వేసి ఉన్నా కూడా మేమైతే దర్శించుకున్నాం దేవుణ్ణి, వెళ్ళి మొక్కుకున్నాము, దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. దర్శనం అయితే మాకు చాలా అంటే చాలా ప్రశాంతంగా అయ్యింది. ఈవినింగ్ టైం అయినప్పటికీ కూడా దర్శనం చాలా ప్రశాంతత అయింది. అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, చాలా భక్తులు విజిట్ చేయడానికి వచ్చారు టెంపుల్ని. అయినా కూడా ఎవరికి ఎలాంటి హాని కలగకుండా, ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అక్కడైతే వాళ్ళు చాలా చూసుకున్నారు. ప్రసాదం తీసుకున్నాము, మా ఫ్రెండ్స్ నేనైతే ప్రసాదం అయితే తిన్నాము. ప్రసాదం కూడా చాలా బాగుంది. లడ్డు కూడా తీసుకున్నాము. అచ్చం తిరుమల టెంపుల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉన్నది, ప్రసాదం తీసుకున్నాము. ఇక్కడ బయట నైట్ వ్యూ అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. చూడండి లైటింగ్స్తోనే టెంపుల్ అయితే కలకల్లాడిపోతుంది. నాకైతే ఈవినింగ్ టైం అయితే చాలా నచ్చింది. ఇంతకుముందు ఒకసారి నేను కూడా ఈ టెంపుల్ని విజిట్ చేశాను, కాకపోతే డే టైంలో విజిట్ చేశాను. సో నైట్ టైం వ్యూ కూడా మనం చూద్దామని చెప్పేసి ఈసారి అయితే నేను ఈ టెంపుల్ని నైట్ టైం అయితే విజిట్ చేశాను. చాలా లైటింగ్స్ ఉన్నాయి, చాలామంది జనాలు ఉన్నారు. సో చాలా అట్రాక్టివ్గా ఉంది. మీరు కూడా ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు డే టైంలో విజిట్ చేసిన దానికంటే ఈవినింగ్ టైంలో విజిట్ చేసిందే నాకు చాలా అంటే చాలా మెమొరబుల్గా ఉంది. ఎందుకంటే ఆ రోజు వచ్చాము, చాలా ఎండ కొట్టింది, అలసిపోయాము. కానీ ఈరోజు మాత్రం ఈవినింగ్ వచ్చాము కాబట్టి ఎటువంటి అలసట లేకుండా చాలా అంటే చాలా బాగా దర్శనం జరిగింది. చూడండి టెంపుల్ స్టార్టింగ్ నుండి ఇక్కడ ఎండింగ్ వరకు మీకు చూపిస్తూనే ఉన్నా, ఎంత బాగున్నాయో లైటింగ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి ఆంధ్రాలో ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయానని నేనైతే చాలాసార్లు ఫీల్ అయ్యేదాన్ని. సో అక్కడ దర్శించుకోలేకపోయినా కూడా ఇక్కడ అయితే మనం దర్శించుకోవడానికి ఇక్కడ కూడా మనకు అలాంటి టెంపుల్ని అయితే కట్టించారు కాబట్టి, సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ని అయితే విజిట్ చేసుకోవచ్చు. కింద నుండి చూస్తే మాత్రం వ్యూ అయితే మామూలుగా లేదు, అసలు చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ పచ్చని చెట్లు ఉన్నవి. సో పచ్చని ఫ్రెండ్స్, మీరు వీడియో మొత్తం చూసారని నేను అనుకుంటున్నాను. ఈ టెంపుల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.